అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారి జీవితంలో ప్రళయం. శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు. ఆగస్టు 29 తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఇప్పుడే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి మీకు గనుక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరణ మరియు మీరు చేయవలసిన పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో పరిహారాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే గనక వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వీడియోస్ ఏవైనా పోస్ట్ అవుతాయో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక మనం కుంభరాశి వారి గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంతేకాకుండా ఎంత కోపంగా ఉంటారో అంతే సున్నితంగా కూడా వీరు ఉంటూ ఉంటారు. వీరు ఎవరినైనా కూడా నా వాళ్ళు, వీరు నా మనుషులు అని అనుకున్నారు అని అంటే కనుక వారి కోసం ఎంతవరకు అయినా సరే వెళ్ళడానికి ముందుంటారు. ఎంతవరకైనా చేయడానికి వెనకాడరు. మరి వీరు నా అనుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా వీరికి తెలిసిన వారు అయినా తెలియని వారు అయినా అసలు ఎవరైనా సరే సహాయం కావాలి, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, మమ్మల్ని రక్షించండి, మేము ఆపదలలో ఉన్నాము, ఇప్పుడు మాకు సహాయం కావాలి అని అన్నారు అంటే గనక మరి కుంభరాశి వారు ఖచ్చితంగా వారి వద్దకు వెళ్తారు. ఎక్కడైతే సహాయం అనే పదం వినిపిస్తుందో అక్కడ కుంభరాశి వారు ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా ఎవరైనా ఆకలి అని వీరి వద్దకు వచ్చినట్లయితే వీరు తిన్నా తినకపోయినా వారికైతే తినిపించే పంపిస్తారు. మరి కుంభరాశి వాళ్ళ దగ్గర అన్ని మంచి గుణాలు అనేవి ఉన్నాయన్నమాట. ఎవరైనా అబద్ధాలు చెప్తే వాటిని వీరు సహించరు. మరి ఇంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఈ కుంభరాశి వారు ఎంతో అంటే ఎంతో నష్టపోవడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు పడడం కూడా జరిగింది. ఇక ఇప్పటి నుంచి వీరి యొక్క జాతకం మారుతుందని మనం చెప్పుకోవచ్చు. వీరికి రానున్న రోజులన్నీ కూడా మంచి జరగబోతుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు 29వ తేదీ తర్వాత అయితే చాలా అంటే చాలా అద్భుత ఘట్టం అనేది జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు శివుడిని పూజిస్తూ ఉన్నారు. మరియు మన ఛానల్లో చెప్పిన కొన్ని పరిహారాలను కూడా పాటిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అనగా ఈ ఆగస్టు 29 తర్వాత ఇప్పటి వరకు మీరు చేసిన పరిహారాలన్నిటికీ సంబంధించిన అద్భుత ఫలితం అనేది దక్కబోతుంది. మరి ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి చాలా ఇబ్బందులు పడ్డారు. సొంత ఇంటి కల నిజమవ్వక ఎన్నో ఇబ్బందులు, బయట అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడ్డారు, వాహనాలు లేక ఇబ్బందులు పడ్డారు, ప్రేమ విషయంలో భాగస్వామి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి. ఇప్పుడు మీకైతే డబ్బు లభించబోతుంది మరియు నూతన వస్త్రాలు లభించబోతున్నాయి. మీ సొంత ఇంటి కల నిజమవుతుంది. ఇంతేకాకుండా ప్రేమ విషయంలో కూడా మీరు అనుకున్నది జరగబోతూ ఉంది. మరి మీ భాగస్వామితో కూడా మీకు ఉన్న గొడవలన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పటి నుంచి మీరు సుఖంగా సంతోషంగా ఉండబోతున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఇంతేకాకుండా మీరు కనుక ఇప్పుడు మీరు ఏవైతే కార్యాలు జరగాలి, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలి అని అనుకుంటూ ఉన్నారో మరి అటువంటివి అన్నీ కూడా జరగాలి అని అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా చేయవలసిన కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఏంటి అంటే దేవుడిని నమ్మడం, సమయాన్ని నమ్మడం మరియు మిమ్మల్ని మీరు నమ్మడం. ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు కాబట్టి ఇప్పటి నుంచి అంటే ఈ వీడియో చూసినప్పటి నుంచి అయినా సరే సమయాన్ని నమ్మడం మీరైతే ప్రారంభించాలి. ఎప్పుడైతే మీరు సమయాన్ని నమ్మడం మొదలు పెడతారో అప్పుడే మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా సమయానికి జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా మీరు ఎప్పుడైతే దేవుడిని కోరుకొని
జరుగుతుందా లేదా అనే ఆలోచనలో ఉండిపోతారో అప్పుడు ఆ పని అనేది జరగచ్చు, జరగకపోవచ్చు అన్నట్టుగానే ఉండిపోతూ ఉంటుంది. దేవుడిని పూజించి కోరిక కోరుకున్నారు అంటే ఆ తర్వాత ఈ పని ఖచ్చితంగా జరుగుతుంది, ఈ పనిపై ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం ఉంటుంది అని నమ్మినట్లయితే గనక ఖచ్చితంగా మీరు ఏదైతే పని అనుకుంటారో దేవుడిని నమ్మడం వల్ల అది కూడా పూర్తవుతుందని మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీరు ఏ పనినైనా మొదలు పెట్టాలి, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, లేదు అంటే మీరు ఎంత దేవుడిని మొక్కుకున్నా, ఎన్ని పూజలు చేసినా దేవుడు ఆ పని మొదలు పెట్టాలి అంటే ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి. మరి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తూ ఉంటారో అప్పుడే మీరు అనుకున్న కార్యాలు అన్నీ కూడా విజయవంతంగా కంప్లీట్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి దేవుడిని, సమయాన్ని మరియు మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెట్టండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు చాలా కలలు కంటున్నారు. ఇప్పుడైతే మీ కలలు అన్నీ కూడా నిజమవ్వబోతూ ఉన్నాయి. ఆ సమయం రానే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కలలు కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు శివుని అనుగ్రహం మీపై ఉంది కాబట్టి మీ కలలన్నీ కూడా నిజమయ్యే రోజులు ఆసన్నమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికైతే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది మీపై మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా ఉండబోతుంది. ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఎప్పటికప్పుడు రక్షించబోతున్నాడు కాబట్టి మీరు ఇలానే ఉండాలి. ఇలానే ఆంజనేయ స్వామి యొక్క రక్ష, అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అనుకుంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 ప్రదక్షిణలు చేసి 5 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం అనేది చాలా అంటే చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి యొక్క రక్షణ అనేది మీపై ఎల్లవేళలా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా మరి మీ ఇంట్లో గనక ఈ శివుడు 3వ కన్ను తెరవబోతున్నారు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో ఉండాలి. మీరు అనుకున్న కార్యాలు అన్నీ జరగాలి అని అనుకున్నట్లయితే కొన్ని సంకేతాలు అనేవి మీపై రాబోతున్నాయి. మరి అవి గనక మీకు ఎదురైనట్లయితే డబ్బుకి మీకు లోటే లేదని చెప్పవచ్చు, మరియు శివుని అనుగ్రహం కూడా మీపై ఉంటుందనే చెప్పుకోవచ్చు. మరి అది ఏంటి అంటే మీ ఇంట్లో గనక తాబేలు ఉన్నట్లయితే చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరియు తెల్లవారుజామున ఇంటి గుమ్మం ముందుకు మీ వద్ద గనక ఆవు వచ్చినట్లయితే చాలా మంచిది. అలా వచ్చినప్పుడు ఆ ఆవుకి ఆకుకూరలు తినిపించడం, లేదు అంటే చపాతీలు తినిపించడం అనేది ఇంకా మంచిదని చెప్పుకోవచ్చు. మరియు మీ ఇంటి వద్దకు గనక పక్షులు వచ్చినట్లయితే వాటికి మీరు ఏదైనా ఆహారం పెట్టండి. ఆ ఆహారాన్ని గనక అవి స్వీకరించాయి అంటే మీకు ధనలాభం కూడా కలుగుతుందనే చెప్పవచ్చు. మరియు ఇంట్లోకి గనక బొద్దింకలు వచ్చినట్లయితే అది కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభించబోతుందనే సంకేతంగా భావించవచ్చు. మీ ఇంట్లో గనక తులసి చెట్టు బాగా పెరుగుతుంది, ఆకులన్నీ కూడా చక్కగా ఆకుపచ్చగా ఉన్నాయి అని గనక మీకు అనిపించి ఆ చెట్టు గనక చక్కగా పెరుగుతుంది అని అనిపించినట్లయితే అది కూడా చాలా అంటే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇంట్లో తులసి చెట్టు అనేది పచ్చగా మరియు ఎప్పుడూ కూడా పురుగు పట్టకుండా ఆకులు వాడిపోకుండా ఉంటుందో మరి ఆ ఇంటిలో అయితే వారికి లక్ష్మీ కటాక్షం కూడా ఎల్లవేళలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరికి అయితే అంటే ఈ కుంభరాశి వారిలో ఎవరికైతే కలలో బల్లి కనిపిస్తుందో వారికి కూడా అతి త్వరలో మంచి జరగబోతుంది, మీరు శుభవార్తలు వినబోతున్నారు అనే దానికి సంకేతంగా భావించవచ్చు. మరి ఇదే కాకుండా రోజు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు చీపురుతో గుమ్మం కడుగుతూ ఎవరైనా ఆడవారు కనుక కనిపించినట్లయితే అంటే ఇలా కంటిన్యూస్గా 5 రోజుల పాటు ఎవరైనా కనిపించినట్లయితే మరి మీకు మాత్రం
మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతే కాకుండా పొద్దున్నే అంటే తెల్లవారుజామున మీకు గనక శంఖం యొక్క శబ్దం వినిపించినట్లయితే ఇది కూడా చాలా మంచి జరగబోతుందనే దానికి సంకేతంగా భావించవచ్చు. మరి శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మీపై ఉండాలి అని అనుకున్నట్లయితే మరి మీరు చేయవలసింది ప్రతి సోమవారం కూడా మరి శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత 108 బిల్వ పత్రాలు సమర్పించి మరియు 108 సార్లు లింగాష్టకం పఠించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.